నీవు ధర్మశాస్త్రం ప్రకారం నడు. వాళ్ళని ఎవ్వరిని నీ ఎదురు నిలవకుండా నేను తరుముతాను, వాళ్ళు నీ ఎదుట నిలవరు. ఎందుకని? నీ ఆజానుబాహుడు అని కాదు, నీ పితరులకు ఇచ్చిన కృప నీకేవ్వబోతున్నాను. ప్రార్థనాపరులకు ఇచ్చిన కృప నీకేవ్వబోతావన్నాను. నా యందు భయభక్తులు కలిగి ఎవరు జీవిస్తున్నారు వారికి నేను అనుగ్రహించే అత్యున్నతమైన కృప నేను నీకును దయచేయబోతున్నాను. బైబిల్ లెక్కలో కొంచెం ముందుగా వెళితే ఆ తరములో దేవుడట తొంగి చూశాడట. తరములో నోవాహు నీతిపరుడిగా కనబడ్డాడు. అక్కడ రాసిన మాట ఏమిటి తెలుసా? ఆ తరములో కృప పొందిన వాడు అతడే, ఆ తరములో నీతిమంతుడు అతడే. నీతిగా నువ్వు బ్రతుకు, దేవుడు కృపిస్తాడు. పెద్ద వ్యాపారం చేయి, డబ్బులు వస్తాయి. ఇంకా ఘనకార్యాలు చేయి, ఉంగరాలు వస్తాయి. కానీ కృప రావాలంటే భక్తి ఉండాలి. కృప ఉండాలి అంటే పవిత్రత ఉండాలి. కృప కలగాలంటే యథార్థమైన జీవితం ఉండాలి. ఇప్పుడు అంటాడు, నువ్వు నా మాట ప్రకారం నడు.